అలాంటి ఒక మ్యాజిక్ ఏదో ఒకటి తెలుసుకొని అమితాబ్ బచ్చన్ గారే మిమ్మల్ని పిలిపించి మాట్లాడారంట కదా సార్ అది. దాని గురిండే. 'సితార్‌లో' ఒక పర్టిక్యులర్ స్టోరీ టెల్లింగ్‌లో ఈ భానుప్రియ ఆ కోటలో రాజకుమారిలాగా ఉండి పంజరంలో ఉండిపోయిన అమ్మాయి స్టోరీ లైన్ ప్రకారం ఏంటంటే పగడ వేషగాడులో ఉన్న ఈ క్యారెక్టర్‌ని సుమన్ కదా! వాళ్ళిద్దరూ బయటకొచ్చేస్తారు. అది రాత్రిపూట జరగాలి. అప్పుడు మరి బయటకొచ్చినప్పుడు గోదావరి చుట్టూరా కథ. మరి గోదావరి, కొండలు, గుట్టలు, పొలాలు ఈటి మధ్యలో ఇది ట్రావెల్ చేయాలి. అప్పుడు దానికి ఫోటోగ్రఫీ కష్టం. లిమిటెడ్ ఏరియాలో నైట్ లైటింగ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. బట్ వాస్ట్ స్పాన్ ఉన్న చోట ఏంటన్నప్పుడు అప్పుడు నేనే చెప్పా. పర్లేదులే నేను రిస్క్ కాదు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ చేస్తాను. వంశీకి తెలుసు. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం కూడా తెలుసు. మరి చేయగలవా అన్నాడు. చేద్దాం రా వంశీ. నేను అనుకున్నట్టు నాకు కొన్ని ఫెసిలిటీస్ ఇయ్యి. కొన్ని టైమింగ్స్ చెప్తాను. ఆ టైమింగ్స్ దగ్గర గోదావరి దగ్గరికెళ్దాము. నైట్ గాని, ఇది గాని మామిడి తోటలు ఈ టైంలో తీద్దాము. ఇలాగ చెప్పాను నేను. అందులో 'ఎన్నిట్లో గోదావరి' అనే పాట ఒకటి. ఇంకో 2, 3 పాటల్లో డే ఫర్ నైటు స్కీమ్‌లో చెప్పాలి. అసలు డే ఫర్ నైట్ ఏంటి? మీరు అడగాల్సిన ప్రశ్న నేను అడుక్కుంటున్నాను. పట్టపగలు మంచి ఎండలో షూట్ చేసి, అది పండు వెన్నెల్లో నైట్‌లో జరుగుతుందని మేము మిమ్మల్ని నమ్మించాలి. మభ్యపెట్టడం, మోసపుచ్చడం. దట్ ఈస్ డే ఫర్ నైట్. చాలా కష్టం. అయితే నాకు మంచి మంచి కాన్ఫిడెన్స్‌లున్నాయి. నేను మంచి మంచి హాలీవుడ్ సినిమాలు చూశాను. దాంట్లో 'ద్వారకా దేవిచే' గారు 'షోలేలో' చేసినయి నాకు మంచి మంచివున్నాయి. అది కాకుండా మా గురువుగారు స్వామి గారు 'భక్త కన్నప్పకి' నేనెళ్ళాను కదా! ఆయన దగ్గర. చేరాను కదా! ఆయన టీమ్‌లో. అందులో ఒక అద్భుతమైన సాంగ్ 'డే ఫర్ నైట్‌లో' చేశారు. ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ. ఆయన ఏ స్కీమ్‌లో చేశారు? ఏ ఫిల్టర్ వాడారు? లైటింగ్ ఏంటి? ఎక్స్‌పోజర్ ఏంటి? అన్నీ పక్కనుండి అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ నాకు మంచి నాలెడ్జ్ ఇచ్చాయన్నమాట. దీంట్లో కూడా అంత బాగా చేశాను. అందులోనూ మీరు ఎంత బాగా చేసినా గ్రేడర్ ఇప్పుడేమో మీరేమంటారు? కలరిస్ట్ అంటారు కదా! అప్పుడు అవును. కలరిస్ట్ కాదు. అది గ్రేడింగ్ ఆఫ్ ప్రాసెస్ వేరు. అనలైజర్. బౌలర్‌లోనే నా కలరిస్ట్ నేను చేసిన దాన్ని అద్భుతంగా తీసుకొచ్చి అచ్చమైన మూన్‌లైట్‌లో చేసినట్టుగా ఇవ్వగలిగాడు. ఆ సినిమాలో. అది మన అట్లూరి పూర్ణచంద్ర గారని పెద్ద ప్రొడ్యూసర్. చాలా పెద్ద ప్రొడ్యూసరు. అమితాబ్ బచ్చన్‌కి బాగా అటాచ్‌డు. ఆయనేంటంటే ఈ సినిమాని శ్రీదేవి గారు భానుప్రియ క్యారెక్టర్ చేసుకుంటూ హిందీలో వెర్షన్ చూద్దామని చెప్పి ఆయనకి చూపించారు సినిమా. మీ అభిప్రాయం చెప్పమని అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. వస్తే ఆయన సినిమా చూసారు. అంతా అయిపోయింది. మమ్మల్ని టీకి పిలిచారు. భానుప్రియ, నేను, వంశీ వాళ్ళ ఫ్యామిలీతో టీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగు కారు పంపించి అప్పట్లో పూర్ణచంద్ర గారు ఆయనే నన్ను పిలిపించారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఆ కెమెరామెన్ను ఇంతున్నాడు. అతను పట్టురంటే నేను అతను డిస్కస్ చేయాలి. వాహినిలో షూటింగ్ జరుగుతుంది. శ్రీదేవి లోపల, డైరెక్టర్ ఏమో తాతినేని రామారావు గారు, కమల్ హాసన్ ఆన్ ది బెడ్. మూడో క్యారెక్టర్ 3 క్యారెక్టర్‌లు సినిమా అనమాట అది. అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ ఆయనకి అప్పటికి లేదు. ఖాళీగా ఉన్నారు. గోపాల్రెడ్డి గారు కెమెరా. నన్ను కూర్చోబెట్టి రఘు చెప్పు. 'డే ఫర్ నైట్' ఫోటోగ్రఫీ ఇండియన్ సినిమాలో పెద్ద బాగుండదు. నేను ఎంజాయ్ చేయను. ఏదో ఒకళ్ళిద్దరు 'ద్వారకాదేవి' యూ హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అదెక్కడ చేసావు? ఇదెక్కడ చేసావు? అని చెప్పి డీటెయిల్స్ నీ ఎక్స్‌పోజర్ ఎలా పెట్టావు? ఏం ఫిల్టర్స్ వాడావు? ల్యాబ్‌లో కంట్రోల్ ఎలా చేసావు? గోదావరి దగ్గర మిలమిల మిలమిల సూర్యుడు కొడతా ఉంటాడు గ్లేర్ అక్కడ ఎలా చేసావు? అది చెప్పి గోల్డ్ రిఫ్లెక్టర్స్ నేనన్నీ చెప్పుకుంటూ వచ్చాననమాట. అక్కడ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఫెంటాస్టిక్ జాబ్. ఐ ఎంజాయ్డ్ దట్. ఈ సినిమాలో 'డే ఫర్ నైట్' చాలా గొప్పగా ఉంది అని చెప్పి నాకు అప్రిషియేట్ చేశారు. అది మెమరబుల్ అనమాట. ఓకే. అంటే తర్వాతేంటంటే సేమ్ తాతినేని రామారావు గారి డైరెక్షన్‌లో అట్లూరి పూర్ణచంద్రరావు గారు, ఏవిఎం శరవణన్ గారు, తర్వాత ఆహ్, టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్‌గా, అమితాబ్ బచ్చన్ గారు హీరోగా ఒక సినిమా ఓకే. 'బడా ఆద్మీ', భానుప్రియ హీరోయిన్. నన్ను కెమెరామెన్‌గా పెట్టమన్నారు అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు, ఎంవి రఘు ఇద్దరం టీమయ్యాం. అమితాబ్ బచ్చన్ గారు క్లోజప్ తీయాలంటే నేను సైగ చేసేవాడిని. కుర్రాళ్ళు 1 ½
స్టూల్ పట్టుకొస్తే దాని మీద ఎక్కొచ్చేసేవాడిని. ఆయన చూసి నవ్వుతుండేవాడు. ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ అయిందండి. తర్వాత నెక్స్ట్ డే ఏదో చిన్న చిన్న బిట్టు. ఒక నెల తర్వాత 40 రోజుల తర్వాత ఆయన డేట్స్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్‌కెళ్ళాలి. కానీ నాకు చాలా ఈ ఈ ఈ అదృష్ట రేఖ వంకర తిరిగిందిక్కడ. ఏంటంటే ఆ సినిమా మళ్ళీ స్టార్ట్ కాల. కారణం 'గుల్షన్ కుమార్' టిప్స్ క్యాసెట్ ఓనర్ గారిని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు. నాకు అలాగ తప్పిపోయిన అదృష్టం అమితాబ్ బచ్చన్ గారికి. ఇలాగేవో జరుగుతుండే అప్పుడప్పుడు.